హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఆనంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మనం శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు 2 వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇదంతా సిమ్‌లోనే ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం మాడిపోతుంది కాబట్టి సిమ్‌లోనే చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న ఆనంకాయ ముక్కలుంటాయి కదా! అవి దీనిలో ఏసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇవి ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ఎయ్యాలనమాట. సో, నేనిక్కడ ఈ కర్రీలో ఎక్కువ వాటర్ యూజ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ ఆనంకాయలో, టమాటోలో వాటర్ ఉంటది కాబట్టి దాంతోటే ఉడికిపోతది. టమాటో ఏసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత నా దగ్గర అయితే కరివేపాకు అవైలబుల్‌గా లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకవేళ వాటర్ కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం వాటర్ ఏసుకోండి. మరీ ఎక్కువ పోయకండి. టేస్ట్ పోతది. వాటర్ లేకుండా ఫ్రై చేస్తే కూడా ఇంకా బావుంటది. లాస్ట్‌లో ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న శనగపప్పు ఉంటదో అది ఏసేసి దించేస్తే సరిపోతుంది. ఆనంకాయ శనగపప్పు కూర సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.